స్థాపకుడు కాబోయే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా అందరూ కూడా స్వాగతం పలకాలి. అందరూ కూడా చప్పట్లతో స్వాగతం చెప్పండి. మనకి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, మన కుటుంబ సభ్యులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. సగం డెల్టా, సగం అప్లైన్ సార్. నియోజకవర్గం అంతా కూడా పట్టిసీమ మీరు ఇచ్చినటువంటి పోలవరం ద్వారా కొంత మేరకు అవకాశం ఏర్పడింది. సాగునీరు ఇవ్వటానికి, తాగునీరు ఇవ్వటానికి. మిగిలింది మీరు డిసెంబర్లో 2019-18లో 100 కోట్లతో పట్టిసీమ నుంచి 2 లిఫ్ట్లు మీరు శాంక్షన్ చేశారు సార్. వీళ్ళు కనీసం ఇప్పటికి ఒక్క రాయి కూడా పెట్టలేదు. వాటికి ప్రధానమైనటువంటి సమస్య ఏలూరు రూరల్ మండలంలో కృష్ణా నుండి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలతో కలిసినటువంటి నీరుని మంచినీళ్ళుగా ఉపయోగిస్తున్నారు సార్. కంపల్సరీగా ఆ మండలంలో స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఇచ్చే విధంగా పోలవరం రైట్ మేల కెనాల్ నుంచి మీరు ఏర్పాటు చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్. మరి ముఖ్యంగా ఆనాడు మన నాయకులు, కార్యకర్తలు సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ వేసి చాలా ఇబ్బంది పడ్డాం సార్. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం నుండి ముచ్చటగా మీ యొక్క ఆశీస్సులతో 3వసారి అసెంబ్లీకి వెళతాను. నా నాయకులు, కార్యకర్తలు వీళ్ళు పంపిస్తారన్నటువంటి పూర్తి విశ్వాసంతో ఉన్నాను సార్. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అన్ని విధాలుగా కూడా నేను కానీ, నా నాయకులు కానీ అనేక కేసుల్లో పడి ప్రతి వారం కోర్టులు తిరగటమే ఒక కార్యక్రమంగా ఉన్నాం సార్. అవన్నిటిని కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులను అందరినీ కూడా బయటపడేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ తప్పు చేయకుండా ఇబ్బంది పడ్డాం సార్. మరి ముఖ్యంగా మీరు మాకు ఇచ్చినటువంటి ఎంపీ క్యాండిడేట్ని మేము కూడా మాకున్నటువంటి పార్లమెంట్లో 7 ఏదైతే 2014 ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఫలితాలు ఏమైతే ఉన్నాయో మళ్ళీ వాటిని తిరగరాసి మీకు కానుకగా ఇవ్వబోతున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం సార్. మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని తమరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఇవాళ యువత ఉన్నారు, యువత అంతా కూడా ఇక్కడ చాలా ఉన్నారు. యువత మీ అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మేము తీసుకుంటామని మీ అందరికీ తెలుపుకున్నాం. అలాగే ఇక్కడ రోడ్లు, తాగేనీళ్ళు సమస్య ఉంది. ఇవన్నీ కూడా మేము తీరుస్తామని మీ అందరికీ మాట చెప్తున్నాం ఇవాళ. అలాగే మన ఏలూరు పార్లమెంట్లో 8-9 ఇండస్ట్రీలు మేము తీసుకొని వచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇవాళ మీకు ఎందుకు అంత గట్టిగా నేను పరిశ్రమలు తీసుకొని వస్తానని చెప్తున్నానంటే నేను కూడా చాలా పరిశ్రమలు ఉన్నాయి. మీ అందరికీ ఇక్కడ వచ్చే పరిశ్రమలు చెప్తున్నాను. నేను సార్ ఇక్కడే ఉన్నారు, గ్రీన్ కంపెనీ అని నెదర్లాండ్ కంపెనీతో మాట్లాడడం జరిగింది. ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు. మన ఉంగటూరు దగ్గర ఇండస్ట్రీ పెట్టి మీకు 2800 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం వచ్చే 3 నెలల్లోనే చేస్తాం. నేను అలాగే సార్ వచ్చి ఫస్ట్ ఫౌండేషన్ ఆ ఫ్యాక్టరీ చేస్తామని మీ అందరికీ మాట చెప్తున్నా. అలాగే ఇవాళ ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు. ఇవాళ రైతులు
మన పార్లమెంట్లో రైతులు చాలా ఎత్తున ఉన్నారు. ఇవాళ పామ్ ఆయిల్ రైతులైనా కానివ్వండి, టొబాకో రైతులైనా కానివ్వండి, నిమ్మ రైతులైనా కానివ్వండి, అక్కువ రైతులైనా కానివ్వండి, అలాగే వరి రైతులైనా కానివ్వండి, చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు గిట్టుబాటు ధర రాక. మీ అందరికీ తెలుపుకున్నాం, మేము వచ్చిన తక్షణమే మీ అందరికీ గిట్టుబాటు ధర వచ్చే కార్యక్రమం 100% చేస్తామని మీ అందరికీ తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో మనందరి భవిష్యత్తు వాళ్ళ చేతిలో పెడతాం. ఈ 2 వారాల పాటు మనందరం కలిసికట్టుగా పోరాడదాం. కులాభిమానం, ప్రాంతాభిమానం, మతాభిమానం అని చెప్పంటున్నారు. కానీ భవిష్యత్తు మీద, భవిష్యత్ తరాల కోసం మనం అందరం కలిసికట్టుగా ఉంటే తప్ప ఏది సాధించలేమని చెప్పని కూడా తెలియజేస్తూ, ఈనాడు విచ్చేసిన పెద్దలు చంద్రబాబు గారు మనందరికీ ఇచ్చే సందేశాన్ని చూచా తప్ప పాటించాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, గౌరవనీయులు వంగవీటి రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు, నేను చాలా మందిని చూశాను కానీ ఒక సిన్సియర్గా ప్రజలకు ఏదో చెయ్యాలని తపనుండే నాయకుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతవరకు నా మంచితనాన్నే చూశారు, నా కఠినత్వాన్ని కూడా చూడబోతున్నారు రాబోయే రోజుల్లో. మీ అందరికీ ఏదో ఉండే డబ్బులు ఇస్తా, బటన్ నొక్కత, బటన్ నొక్కాలంటే ముఖ్యమంత్రి కావాలా తమ్ముళ్ళు? ఏమమ్మా మీ ఇంట్లో మీ బామ్మ బటన్ నొక్కలేదా? ఏమమ్మా నువ్వు నొక్కలేవా తల్లి? ఈ అబ్బాయి కూడా వాడు కూడా నొక్కేస్తారు బటన్. ఇప్పుడు వాడు నొక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. ఐఫోన్ ఇస్తే బటన్ నొక్కరా అంటే వాడు నొక్కేస్తాడు. అవునా కాదా అని అడుగుతున్నా. నాయకత్వ పట్టిమ ఉండాలి, నాయకుడికి దూరదృష్టి ఉండాలి, సమర్థవంతమైన పరిపాలన ఇవ్వాలి. పోలీస్ యంత్రాంగాన్ని కానీ, అడ్మినిస్ట్రేషన్ నడిపించేవాడు నాయకుడు కానీ, ఫలితాలు సాధించేవాడు నాయకుడు కానీ మాటలు మాట్లాడేవాడు కాదు. నిన్న ఈరోజు అంటున్నాడు నేనేదో చేయలేనంట. ఈ మగవాడు పెద్ద చేస్తాడంట, పెద్దగా పొడస్తాడంట. ఏం తమ్ముళ్ళు 5 ఏళ్ళు పొడిచాడు కదా, బటన్ నొక్కాడు కదా, ఎత్తిపోయిందా లేదా ఈ రాష్ట్రం? ఏమన్నా మిగిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. అన్ని రేట్లు బాధుడే బాధుడు. మా తమ్ముళ్ళు మందుబాబులు ఉంటారు. ఒకప్పుడు 200 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? అప్పుడు 40 రూపాయలు అయితే ఇప్పుడు 200. అవునా కాదా? అది కూడా తాగితే కడుపులో మంట, కిక్కెక్కదు. రెండో పెగ్గేసుకుంటే, రెండో క్వార్టర్ వేసుకుంటే ఇంక మీ బాధ అంతా నేను మొత్తం లివర్ అంతా స్పాయిల్ అయిపోయి మీ జీవితాలు ఖరాబ్ అయిపోయి మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన వ్యక్తి జే బ్రాండ్. అబద్ధాలు చెప్పడంలో PhD చేశాడు. ఏ యూనివర్సిటీ చెప్పడు కానీ ఎంత ఘోరంగా ఉంటాడంటే బాధితుల్ని నిందితులు చేసి నిందితుల్ని బాధితులు చేసే రకం. బాబాయిని చంపాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, చంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కేసులు ఎవరి మీద? వివేకానంద రెడ్డి కూతురు పైన కేసులు పెట్టేశారు. ఇప్పుడు కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు. అది మీరు చూస్తే జగన్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, నిన్నటి వరకు బలవంతంగా మీ ఆస్తులు రాసుకున్నాడు, రేపటి నుంచి బలవంతంగా కూడా లేదు. ఆన్లైన్లో మీ రికార్డులు మార్చేసి మీ తలరాత మారిపోతుంది. అదే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారు, భ్రష్టు పట్టించారు, అందరినీ బెదిరించారు.
ఎక్కడికక్కడ మీ జీవితాలు నాశనం చేశారు. కరెంటు ఛార్జీలు పెంచనన్న దుర్మార్గుడు ఎన్నిసార్లు పెంచారు తమ్ముళ్ళు? 9 సార్లు పెంచారు. బుద్ధి జ్ఞానం ఉండాల. హత్యా రాజకీయాలు నాకు తెలుసా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నాకు తెలిసింది అభివృద్ధి రాజకీయాలు. గొడ్డలతో బాబాయిని చంపేసి నేను నా మీద వేసేదని ప్రయత్నం చేశారు. చూశారు కదా మా రోజు కోడి కత్తి డ్రామా ఆడాడా లేదా? నేను పోయానంటే ఎయిర్పోర్ట్ లో ఆయన మీద కోడి కత్తి ఎత్తుకొని పొడి చేశానంట. నిన్న వచ్చాడు మళ్ళీ గులకరాయి. ఇప్పుడు అందరూ పిల్లలందరూ బ్యాండేజ్ చేసుకొని వస్తున్నారు. ఏమయ్యా అని అడిగా. నాకు కూడా గులకరాయి తగ్గించారు. ఈరోజు నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను. నాకు మీ మీద చాలా నమ్మకం. అందుకే నేను ఇచ్చిన మేనిఫెస్టో మీరు చూసినప్పుడు 4 పాలసీలు మీకోసం ఇచ్చాను. ఒకటి, ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు, నెలకు 1500 చొప్పున, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది. ఇస్తున్నా. నేనే దీపం పెట్టాను, దీపం ఆర్పేశాడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 3 వంట గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది. మీ భద్రతకు భరోసా నాది. ఆడబిడ్డలకు రక్షణగా ఉంటా. ఏ ఆడబిడ్డకు ఇబ్బంది వచ్చినా నన్ను తలుచుకొని ఒక మాట ఫోన్ చేయండి, మీ దగ్గర వాలిపోతాను. సంపద సృష్టించే తెలివితేటలు ఈ పార్టీకి ఉన్నాయి. అదే మాదిరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక కమిట్మెంట్ ఉంది. ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్. మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ రైతులకు హామీ ఇస్తున్నా. అక్వా రైతులకు ₹50 కరెంట్ ఇస్తాను. పామాయిల్కి మద్దతు ధర ఇప్పిస్తాం. ఇక్కడ దెందులూరులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. దెందులూరుని దందాల ఊరుగా మార్చేశాడు. లండన్ బాయ్ వచ్చాడు ఇక్కడికి. మనం అనుకున్నాం లండన్ నుంచి వచ్చాడంటే చాలా మంచోడు అనుకున్నా. అవునా కాదా అనుకున్నా. ఏవైనా అభివృద్ధి చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమిళలో అభివృద్ధి చేశాడని అడుగుతున్నా. ఐటీ కంపెనీ తెస్తా అన్నాడా? తెచ్చాడా? కంపెనీలు తెచ్చాడు. ఏం తెచ్చాడు? పేకాట కంపెనీని తెచ్చాడు. జూదాలు చేయడం మొదలుపెట్టి ఆడడం మొదలుపెట్టాడు. అవునా కాదా? నేను అనుకున్నా ఈయనకి సభ్యత ఉందేమో. ఐటీ చేశాడు, అది కూడా నా దయ వల్ల చేశాడు. లండన్కి పోయాడు, బుద్ధి మారింది అనుకుంటే ఇంకా ఆ బుద్ధి గడ్డి తింటా ఉంది. అలాంటి వ్యక్తి గుడి బడి అని లేకుండా సంపాదన కోసం ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అమ్ముతున్నాడా లేదా? పోలవరం కాలువ మట్టి దోచేశాడా లేదా? దీనికంటే తప్పు నేరం ఏమైనా ఉంటుందా తమ్ముళ్ళు? అంటే పోలవరం కట్టింది నీళ్లు పోవడానికి. ఇప్పుడు మీరు ఆ మట్టి తీసేస్తే, గండ్లు తీసేస్తే, నీళ్లు ఎక్కువ వస్తే, వరద వస్తే ఆ నీళ్లు మీ పొలానికి వస్తాయి, మీ ఊర్ల మీద పడతాయి. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా గట్లు కూడా కొట్టేసిన దుర్మార్గుల్ని వీళ్ళని జైల్లో పెట్టినా లేకుంటే ఎలాంటి శిక్ష చేసినా లాభం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొల్లేరులో పెద్ద ఎత్తున మీరు చూస్తే ఈరోజు అక్రమ చెరువులు దువ్వారు. ఇంకో పక్క కొల్లేరు 5 నుంచి 3 కంటూరుకి రావాలని మీ ప్రగాఢమైన కోరిక. మనం కానీ 19లో ఉండుంటే ఇప్పటికీ అయిపోయి ఉండేది.
మళ్ళీ కేంద్రంతో మాట్లాడి మీకు ఒకటి హామీ ఇస్తున్నా, కొల్లేరు 5 నుంచి 3వ కంటూరుకు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సెంటు భూమి పట్టాల్లో కూడా 20 లక్షలు చేసే భూమిని 40 లక్షలతో కొట్టేశాడు. ఆయనే ఇదనుకుంటే ఆయన చూసిన తర్వాత వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు వసూళ్లు మొదలు పెట్టాడు. తండ్రి కొడుకులు కూడా వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా దెందలూరులో ఒకటి హామీ ఇస్తున్నాను, చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం. అదే మాదిరిగా అవసరమైతే 1-2 లిఫ్ట్ ఇరిగేషన్లు రైట్ మెయిన్ కెనాల్లో పెట్టి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఓట్లేసి గెలిపించండి. మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. దయచేసి అందరూ కూడా 10 రోజులు మా కోసం పనిచేయండి. 5 సంవత్సరాల రాత్రి పగళ్ళు కష్టపడి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.